Find the depth of neutral axis of singly reinforced rectangular beam 230 mm into 400 mm effective depth, reinforced with 4 bars of 16 mm diameter. Concrete is of M20 grade and steel Fe415. అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం. మనకి ఏమంటున్నాడు, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఇక్కడ సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్లు, అలాగే దాని యొక్క సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ యొక్క సైజ్ ఇస్తున్నాడు. అంటే 230 mm into 400 mm ఎఫెక్టివ్ డెప్త్. ఇక్కడ 230 అనేది మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, 400 అనేది మనకు ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. మరి ఏమన్నాడు, రీఇన్ఫోర్స్డ్ బార్స్ మనం ఏం యూజ్ చేయమంటుందంటే, రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ అనేది 4 బార్స్ యూజ్ చేసి దాని యొక్క 4 బార్స్ యొక్క డయామీటర్, అంటే ఒక బార్ యొక్క, అంటే ఒక స్టీల్ బార్ యొక్క డయామీటర్ వచ్చి మనకు 16 mm డయామీటర్తో యూజ్ చేయమన్నాడు. అలాగే ఇంకా ఏమేమి మెటీరియల్ యూజ్ చేయమన్నాడు, కాంక్రీట్ మెటీరియల్ యూజ్ చేయమన్నాడు. కాంక్రీట్ ఈజ్ M20 గ్రేడ్ అండ్ స్టీల్ గ్రేడ్ Fe415. ఓకే, ఈ విధంగా మనకు ఇచ్చిన క్వశ్చన్ అది. కాబట్టి దీని డేటా, అంటే ఇది ఫస్ట్ డేటా మనం అర్థం చేసుకుందాం. మనము ఫస్ట్ సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే చెప్పుకుందాం. సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే స్టీల్ బార్స్ ప్రొవైడెడ్ ఓన్లీ టెన్జైన్ సైడ్ ఉంటే మనం ఏమంటున్నాం, సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే ఏమి, ఇది మనకు న్యూట్రల్ యాక్సిస్. అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్ కంప్రెషన్ జోన్, బిలో ద న్యూట్రల్ యాక్సిస్ టెన్జైన్ జోన్. ఓకే, మనం ఏమంటున్నాం ఇక్కడ, రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ అంటే ఇవి 4 ఉన్నాయి కదా మనకి సర్క్యులర్ మధ్య, ఆ సర్క్యులర్ ఉన్నటువంటి మనం రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ అంటున్నాం. ఈ రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ని మనము రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ ఇన్ టెన్జైన్ సైడ్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏమంటున్నాం, ఓన్లీ టెన్జైన్ సైడ్ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్. ఓకే, ఇప్పుడు దాని యొక్క డైమెన్షన్ చూసి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ బి. స్మాల్ బి వాల్యూ మనకి ఎంత ఇస్తున్నాడు, 230 mm. 230 mm. ఓకే, ఎఫెక్టివ్ డెప్త్ అంటున్నాడు. ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఫ్రమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఈ స్టీల్ బార్స్ యొక్క సెంటర్ నుంచి మనకు టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అంటే మనకు ఇక్కడ ఉంటుంది. టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అనేది ఫ్రమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ టు టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అంటే మనం ఏమంటున్నాం అంటే ఎఫెక్టివ్ డెప్త్. ఈ ఎఫెక్టివ్ డెప్త్కి మనకి ఎంత ఇచ్చాడు వాల్యూ, D = ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ d. మనకు ఎఫెక్టివ్ డెప్త్ అనేది 400 ఇచ్చాడు కాబట్టి 400గా రాస్తున్నాను నేను, 400 mm. ఓకే, ఈ 400 ఇక్కడ D = 400 mm అని రాసే కదా, ఇది మనం ఇక్కడ రాయాలండి. ఓకే, ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఇలా సైడ్కి రాస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఏమి ఇచ్చాడు మనకి, రీఇన్ఫోర్స్మెంట్ విత్ 4 బార్స్ ఆఫ్ 16 mm డయామీటర్. అంటే మనకు 4 బార్స్ యూజ్ చేయమన్నాడు ఇక్కడ టెన్జైన్ సైడ్లో. కాబట్టి మనము ఇలా స్టీల్ బార్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి మనము ఇట్లా రౌండ్గా నేను టెన్జైన్ సైడ్లో ఇట్లా 4 బార్స్ తీసుకున్నా. ఇక్కడ ఆ 4 బార్స్ యొక్క డయామీటర్ ఎంత ఉంటున్నాడు, 16 డయామీటర్. 16 డయామీటర్ నేను పైతో డినోట్ చేసుకుంటున్నా. ఓకే, 4 అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బార్స్ అని, మరి 16 పై అంటే మనకు 16 mm డయామీటర్ అని, దాని యొక్క స్టీల్ బార్ యొక్క డయామీటర్. ఓకే, మరి ఇంకా ఏమి ఇచ్చాడు మనకి, కాంక్రీట్ మెటీరియల్ ఇచ్చాడు. కాంక్రీట్ ఈజ్ డినోటెడ్ బై M20. ఇక్కడ M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటే M అంటే మిక్స్డ్ ప్రొపోర్షన్స్, 20 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఈజ్ డినోటెడ్ బై FCK = 20 Nm². ఈ 20 Nm² ఎలా వస్తుందంటే మనకు M20, ఈ 20 వాల్యూనే మనకు క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ లేదా కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అయినా పిలవచ్చు. FCK = 20 Nm². ఇప్పుడు గ్రేడ్ ఆఫ్ స్టీల్ Fe415. గ్రేడ్ ఆఫ్ స్టీల్ yield strength of steel is denoted by F by
ఇక్కడ మనకు గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఏమిస్తున్నాడు, FE 4 and 5 అంటున్నాడు. ఈ FE 4 and 5 ఈ 4 and 5 అనేది మనకు ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆ గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనమాట. 4 and 5 ఇవి మనకు ఏ యూనిట్స్ ఏమొస్తుంది అంటే Nm/mm². ఓకే, కాబట్టి నేను FI = 4 and 5 Nm/mm² రాస్తున్నాను. సార్ నెక్స్ట్ పేజ్లో చూడండి. కాబట్టి నేను FI = 4 and 5 Nm/mm²గా తీసుకున్నా. మళ్ళీ మనము ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు AST = నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఒక నిమిషం నేను టైప్ చేస్తాను. నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏరియా ఆఫ్ స్టీల్ బార్. ఓకే, ఏరియా ఆఫ్ స్టీల్ = నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏరియా ఆఫ్ స్టీల్. ఓకే, ఏరియా ఆఫ్ స్టీల్ = నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏరియా ఆఫ్ స్టీల్. ఇది మనకు ఏరియా ఆఫ్ స్టీల్కి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. నెంబర్ ఆఫ్ బార్స్ అంటే మనకి ఏమి ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఓకే, అలాగే ఏరియా ఆఫ్ స్టీల్ బార్, మనకి స్టీల్ బార్ అనేది మనకు రౌండ్ షేప్లో ఉంటుంది. కాబట్టి దీని యొక్క మనకు ఏరియా ఏమొస్తుంది, π/4. సర్క్యులర్ ఉంటే మనకు π/4 ఇంటూ d² తీసుకుంటాం మనకు ఫార్ములా అనేది ఏరియాకు. కాబట్టి మనము ఇక్కడ డయామీటర్ ఆఫ్ స్టీల్ బార్కు మనకి ఎంత ఉంది, π/4 ఇంటూ డయామీటర్ ఆఫ్ స్టీల్ బార్ మనకు 16 ఉంది. కాబట్టి π/4 ఇంటూ 16². మనకి ఇక్కడ నేను ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసింటే ఏరియా ఆఫ్ స్టీల్ మనకు 804.2 mm² వచ్చింది. మనకి ఏరియా ఎప్పుడు కూడా మనకి స్క్వేర్లో ఉంటుంది కాబట్టి mm²గా రాసుకున్నాం. యూనిట్స్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా అంటే నేను ఈక్వేటింగ్ కంప్రెసివ్ ఫోర్స్ ఇన్ కాంక్రీట్ టు టెన్జైల్ ఫోర్స్ ఇన్ స్టీల్. అంటే టోటల్ కంప్రెసివ్ ఫోర్స్ని టోటల్ టెన్జైల్ ఫోర్స్ ఇన్ స్టీల్ని మనము ఈక్వల్ చేస్తున్నాం. టోటల్ కంప్రెసివ్ ఫోర్స్కి మన ఫార్ములా తెలుసు, 0.36 FCK × B × XU = 0.87 FI × AST. ఓకే, అంటే ఈ టోటల్ నేను రెండు కూడా మనము ఈక్వల్ చేసింటే ఆ విధంగా చెప్పాను. ఇప్పుడు మనకి XU కావాలి. XU అనేది మనకు డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. XU = 0.87 FI అంటే ఈ ఫార్ములా అండి. XU = 0.87 FI × AST by 0.36 FCK × B కదా. ఇక్కడ మనము FI అంటే మనకు ఈ ఫార్ములా అనేది కోడ్ బుక్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఎన్నో పేజీలో ఉంటుంది అనేది కూడా ప్రీవియస్ వీడియో అనేది మనం చెప్పుకున్నామండి. ఒకసారి అక్కడ మనం ప్రీవియస్ వీడియో అనేది మనము ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే IS 456/2000 కోడ్ బుక్లో మనకి 96 పేజ్ నెంబర్లో ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫార్ములా ఉంటుంది. ఓకేనా, కాసింటే అందరూ ఇంకోసారి నోట్ చేసుకోండి. పేజ్ నెంబర్ 96 IS 456/2000. ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని డినోటెడ్ బై XU అండ్ XU = ఈ ఫార్ములా అనేది మనకు కోడ్ బుక్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఈక్వేషన్లో అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఈక్వేషన్లో 0.87 ×
ఎఫ్ఐ అంటే మనకేమి గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్. మనకు ఎఫ్ఐ అండ్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ మనం ఏం యూజ్ చేస్తున్నాం 415 కాబట్టి 415 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఎంత వచ్చింది 804.2 వచ్చింది. కాబట్టి 804.2 అనేది మనము సబ్స్టిట్యూట్ చేస్తున్నాం బై 0.36. ఎఫ్సీకమ్ అంటే మనకు ఎఫ్సీకి అంటే 20 Nm/mm². కాబట్టి నేను 20ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ బి అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ స్మాల్ బి. కాబట్టి విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ మనకి ఏమొచ్చింది 230. ఆల్రెడీ మనకు క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ 230 తీసుకోమని. కాబట్టి నేను ఈ 230ని మనము సబ్స్టిట్యూట్ చేసింటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎంత వచ్చిందంటే మనకు x ఈక్వల్ టు 175.33 mm. 175.3 mm అనేది మనకు డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఓకేనా, ఇది లాస్ట్ ఫైనల్ ఆన్సర్. మనకు x ఈక్వల్ టు 175.3 mm. ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది మనకు యూనిట్స్ ఏమొస్తాయంటే మనకు ఎంఎంలో ఉంటాయి. ఓకేనా, ఎంఎంలో లేదా సెంటీమీటర్లో వాళ్ళు ఇచ్చి మనకు ఒకవేళ విడ్త్ అంటే ఇవి సెక్షన్స్ అన్నమాట. ఇవి దాని యొక్క డైమెన్షన్స్ అంటే ఏరియా అంటే బీమ్ యొక్క డైమెన్షన్స్ అనేది సెంటీమీటర్లో ఇస్తే మనకు ఈ ఎక్స్యూ వాల్యూ అనేది సెంటీమీటర్లో వస్తుంది. ఓకేనా, ఆ విధంగా మనము ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఎక్స్యూ అనేది ఇక్కడ మనము ఎంఎంలో ఇచ్చాడు కాబట్టి డైమెన్షన్స్ అనేది అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ ఎఫెక్టివ్ డెప్త్ అనేది మనకు ఎంఎంలో ఇచ్చాడు కాబట్టి ఈ ఎక్స్యూ కూడా మనకు ఎంఎంలో వచ్చింది. అంటే యూనిట్స్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి ఐడియా కోసం ఇలా చెప్పాను. ఇది డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఓకేనా.